దేవునికి మహిమ. ఈ పాయింట్ వినండి. విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి కలవరం ఉండదు. ఎందుకు కలవరం? అప్పులున్నా ఇబ్బంది లేదు, రోగం ఉన్నా ఇబ్బంది లేదు, ఏ సమస్యలు ఉన్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నిటినీ డీల్ చేయగలిగేవాడు ఉన్నాడు కదా. ఇక్కడ కలవరం లేదు. ఇప్పుడు మనుషుల్ని పలకరిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలవరంలో ఉన్నారు. అర్థమైందా? రకరకాల కలవరాల్లో ఉన్నారు. కలవరాలు అన్నింటిలో పెద్ద కలవరం ఏంటో తెలుసా? చావు. దేనికైనా లెక్క చేయడు, కానీ చావు దగ్గరకు వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా కలవరపడతాడు ప్రతి మానవుడు. అవునా కదా? దేవుడు అంటున్నాడు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచగలిగితే ఆ కలవరం గురించి కూడా నువ్వు ఇంకా ఆ కలవరంతో కూడా పని లేదు. ఎందుకంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, నా యందు విశ్వాసం ఉంచండి, మీ హృదయములను కలవర పడనీయకుడి అన్నాడు. విశ్వసించువాడు కలవరపడడని యెషయా గ్రంథంలో చెప్పాడు. కలవరాలు అన్నింటిలోనికి పెద్దది ఏం చెప్పాను? దేని గురించి? పిల్లల చదువుల గురించి కొంతమందికి కలవరం, ఫ్యూచర్ గురించి కొంతమందికి కలవరం, అప్పుల గురించి కొంతమందికి కలవరం, కేసుల గురించి కొంతమందికి కలవరం, ఇల్లు మొదలుపెట్టి అయిపోయిద్దో లేదని కొంతమందికి కలవరం, బ్యాంకు లోన్ పెట్టా వచ్చిద్దో రాదని కొంతమందికి కలవరం, సేవలో ముందుకెళ్తానో లేదని కొంతమందికి కలవరం. రకరకాల కలవరాలు. నాకేందో కంపెనీ జబ్బు వచ్చిందంట, ఈ దెబ్బతో పోతానేమో అనే కలవరం. రకరకాల కలవరం. నేను చెప్తున్నాను, దేనికి భయపడినంతగా మనిషి చావుకు తెగ భయపడతాడు. ఆయన వరంగల్ ప్రాంతంలో నిజంగా జరిగిన సంఘటన. ఓ క్రైస్తవుడు ఓ పల్లెటూరులో చచ్చిపోయాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాడు, పెద్ద వయసు వచ్చినట్టుంది, వెళ్ళాడు ప్రభు దగ్గరికి. ఆ వ్యక్తికి సమాధి పెట్టి చేయించడానికి మన సిటీ చిలకలూరుపేట లాంటి పేటలో ఏదో చూసుకొని పెట్టి చేయించాలి. మీలాంటి తెలివైనోడు ఆ సమాధి పెట్టి చేయించుకొని వస్తున్నాడు. ఓ హైవే రోడ్డు పక్కన ఆ పెట్టి పెట్టుకొని ఆ వచ్చే లారీని ఆపుతా ఉన్నాడు. ఇదిగో ఫలానూరు అంటున్నాడు. ఒక్కొక్కడు ఆపుతున్నాడు, కానీ ఆ పెట్టి చూడగానే వెళ్ళిపోతున్నాడు. చివరికి మబ్బు పట్టింది, వర్షం వచ్చేటట్టుంది, వచ్చిన లారీ అల్లా వెళ్తుంది. పాపం వీడికి పెందలాడి వెళ్తే ఆయన చచ్చిపోయిన బాక్స్లో పెట్టి తీసుకెళ్ళి భూస్థాపన చేయొచ్చు. వచ్చిన లారీ అల్లా ఆపుతున్నాడు, పాపం ఎవరు ఆపట్ల. చివరికి చిన్నగా వర్షం పడే పరిస్థితికి వచ్చేసింది. ఈలోపు ఒక లారీ ఆపాడు. ఆ క్యాబిన్ నిండా జనం ఉన్నారు, వెనక ఖాళీ ఉంది. ఏబా ఎక్కడికే అన్నాడు. ఫలానా ప్రాంతం అన్నాడు. ఎంతమంది అన్నాడు. నేను పెట్టా అన్నాడు. పెట్టా, సరే అది వెనకై అన్నాడు. దాన్ని తీసుకెళ్ళి వెనక బాడీలో వేశారు ఈ పెట్టినాయి. అబ్బాయి లోపల ఖాళీ లేదు, నువ్వు కూడా అందులోనే వెనక బాడీలో ఉండాలా అన్నాడు. సరేలే అని చెప్పని వాడు వెనక ఎక్కాడు. లారీలో ఫుల్గా జనం ఉన్నారు క్యాబిన్లో. దాని వెనక పక్క బాడీలో ఇక్కడ పెట్టేసుకొని నిలబడ్డాడు. కొంచెం ముందు పోయిన తర్వాత చిన్నగా వర్షపు జల్లు స్టార్ట్ అయింది. ఈ వర్షపు జల్లు స్టార్ట్ అయ్యేసరికి వీడు తడుస్తున్నాడు. వీడు ఆ క్యాబిన్ డోర్ దగ్గర పోయి పాప అట్టనే ముడుక్కొని ట్రై చేశాడు, కానీ జల్లు కొడుతుంది. లాభం లేదురా, బాగా ఇబ్బంది పడేటట్టున్నానని వాడు ఒక తెలివైన ఆలోచన చేసి ఆ పెట్టె మూత తీసి పెట్టి లోపల వండుకొని పైన మూత వేసుకున్నాడు. ఆ పెట్టె కంటే మూత కొంచెం వెడల్పు ఉంటుంది కదా, పడ్డ నీళ్ళు పక్కకి వెళ్ళిపోతుంది, వీడి మీద నీళ్ళు పడట్లా, హాయిగా బొబ్బున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకొక ఇద్దరు ఆపారు లారీని. ఆపి ఫలానా ఊరికి అన్నారు. డ్రైవర్ అన్నాడు, బాయ్ లోపల ఖాళీ లేదు, వెనక కలిసిందే అన్నాడు. పర్లేదు ఎక్కుతాం అన్నారు. ఒకటి తర్వాత ఒకడు ఎక్కారు. ఎక్కేటప్పుడే చూశారు ఆ పెట్టుకెళ్ళి. తీరా లోపలికి దిగిన తర్వాత బండి ముందు గదిలింది. ఇద్దరు ఆ క్యాబిన్ బ్యాక్ సైడ్ ఆనుకొని ఆ పెట్టుకెళ్ళి చూస్తూ ఉన్నారు. ఒకడు ఇంకోటితో అంటున్నాడు,
శవం ఉందా? ఇంకొకటి అంటున్నాడు, ఉండే ఉంటుంది, లేకపోతే ఎగిరి పడిద్దిగా. ఒట్టి ఖాళీ పెట్టయితే డబడబా అంటది కదా, ఏం అంటలేదు, ఉన్నట్టే ఉంది. ఈలోపు ఒక గతుకు వచ్చింది, ఎగిరి పడింది బండి. అయినా సరే పెట్టి కదల్లా. ఇంతలో కుదింపులో కూడా అది కదలలేదంటే మొత్తం నీకు ఉందా భయ. మళ్ళీ కొంచెం దూరం డౌట్ వచ్చింది, ఆడ మనిషో మగ మనిషో. ఆడ మనిషి మగ మనిషి అంటే పెట్టే కదలట్లేదంటే మగ మనిషి అయి ఉంటాడు. ఆడ మనుషులు కూడా బరువు ఉంటారుగా. ఇక వీళ్ళు రెండో వ్యవహారమే లేదు, ఇక పెట్టి గురించే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇంకొంచెం పోయిన తర్వాత మళ్ళీ డౌట్ ఏంటంటే ఎందుకు చచ్చిపోయారో. ఈలోపు పెట్టెలో ఉన్నోడికి ఒక డౌట్ వచ్చింది. ఇందాక చిటపట సప్పుడు వచ్చింది కదా, ఆ వాన పడుతుందా ఆగిపోయిందా చూద్దామని వాడేం చేశాడు, వీళ్ళు తర్జన భర్జనలన్నీ అయిపోయి చూస్తూ ఉన్నారు దానికి వెళ్ళే. ఈలోపు చిన్నగా వాడు ఆ పెట్టె మూత పక్కకి తీసి చెయ్యి అట్ట బయట పెట్టాడు. ఇక చూడు వాళ్ళు ఆ డోరుకేసి బాది ఆడబెట్టారు. కొట్టి 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 వాడు సడన్ బ్రేక్ వేసాడు. ఏం జరుగుతుందిరా వెనకాన్ని. బ్రేక్ వేసేసరికి ఎగిరి దూకారు ఇక అంతున. చచ్చిపోయారా బాబు అని. వాళ్ళు అంతలా దూకి పరిగెత్తుతుంటే వీళ్ళందరూ చూసి వీళ్ళు కూడా ఆ డోర్ తీసుకొని వీళ్ళు కూడా దూకి పరిగెత్తుతూ ఉన్నారు మొత్తం ఆ కంపల్లో పడి. పొయ్యి 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 చాలా లెక్కపోయారు. కాసేపు రొప్పి ఏందబ్బా ఏం జరిగింది, ఏంది ఇంతలో పరిగెత్తారు ఏంటంటే, ఏంది పరిగెత్తేది ఏంది, శవం అంతం లెగిస్తే అన్న. శవం లేవటం ఏందిరా అని చెప్పని డ్రైవర్ అన్నాడు. కాదు, వెనక పక్క లారీలో శవాన్ని వేసుకొని వస్తున్నావుగా అన్నాడు. ఏమిట్రా శవాన్ని వేసుకొని వచ్చేది ఏందిరా, వాడు మనిషిలో బాబు ఖాళీ పెట్టేసుకొని ఎక్కాడు అన్నాడు. మనిషి ఏంది పెట్టలోంచి అవంతం చేయి బయటకు వస్తాను. ఈలో వీడి పెట్టలోంచి బయటకు వచ్చాడు. ఏంది లారీ అని సడన్ బ్రేక్ కొట్టి ఆపాడు అని చెప్పని ఈడ బయటకు వచ్చి అంతా చూస్తున్నాడు. ఏంది లారీ లేడేంది, ఎటుపోయారు అని చెప్పని వీడు ఆలోచిస్తున్నాడు. ఈ లోపు డ్రైవర్కి విషయం అర్థమైంది. ఒరే ఏం మనుషులరా మీరు, చంపారు కదరా ముళ్ళన్నీ కొట్టకపోయినాయి నాకు. ఒరే వాడు మనిషిరా నాయన, వాన పడుతుందని ఆ పెట్లో పండుకున్నట్టున్నాడు రా వాడు. అవునా, అదిగోరా వాడు తిరుగుతానన్నాడు పైన, వాడేరా బాబు అని. శవం అనుకున్నాం మేము అన్నాడు. అంటే చావు అంటే ఎంత భయం అంటే, సచ్చిన శవం కూడా భయమే కొంతమందికి. అదేం చేసిద్దో ఏం పడో. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేను నీకు ఒకవేళ వినుండొచ్చు, కానీ నేను ఈ పాయింట్ ఎందుకు లేవనెత్తానంటే, మనిషి దేనికి భయపడనంతగా చావుకు భయపడతాడు. అవునా? కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నేను మరణమును జయించి ఉన్నాను. దేన్ని జయించాడు ఆయన? మరణాన్ని జయించాడు. చావు యొక్క ముళ్ళుని, మరణపు ముళ్ళుని విరిచేశాడు. అందుకు పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఒకప్పుడు నేను భయపడొచ్చు, కానీ క్రీస్తు యేసునందు నాకు మరణం మీద విజయం వచ్చింది. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావు ఒకవేళ నాకు కలిగితే నాకు అది లాభం. ఎందుకో తెలుసా? నా ప్రయాసాలు మాని విశ్రాంతి పొందుతాను, నేను ప్రభుతో కూడా ఉంటాను, పరిశుద్ధులందరితో కూడా ఆనందిస్తాను. నాకు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూశాడు ఆయన. అన్యజనులైతే చావు గురించి మాట్లాడాలన్న భయం వాళ్ళకి. కానీ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు చావు విషయంలో కూడా కలవరపడడం. జబ్బొచ్చిందా రాని, స్వస్థపరిచి ఉంచితే సేవ చేస్తా, 4 ఆత్మలు రక్షిస్తా, ప్రార్థన చేస్తా. తీసుకున్నాడా? తీసుకొని స్తోత్రం. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ కళ్ళు తెరుస్తా. ఇంకేంటి? పరిశుద్ధులందరూ ఉంటారు ఇక్కడ. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, పేతురు, యోహాను, పౌలు మొదలైన శ్రేష్ఠ భక్తులు అందరూ ఉంటారు. అబ్బో, వాళ్ళతో కలిసి నేను ప్రభువుని ఆరాధించుకునే అద్భుత స్థలం అది. నాకే
మంచిగా. కాబట్టి విశ్వసించిన వాడు దేవుని మీద అన్ని విషయాల్లో ఆనుకుంటాడు కనుక వాని హృదయంలో కలవరం ఉండదు. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్నారా? నిజంగా మీరు ఆయన్ని హత్తుకున్నారా? ఆయన మీద ఆనుకున్నారా? ఆనుకోపోతే ఈరోజు నుంచి ఆయన మీద నేను చెప్పినట్లు విశ్వాసం ఉంచండి. నిశ్చయంగా ఆయన మీ పరిస్థితులని చక్కదిద్దుతాడు. ఇక్కడ ఇవ్వాల్సిన కృప ఇక్కడ ఇస్తాడు. ఈ యాత్ర ముగిసిన తర్వాత అక్కడ ఇవ్వాల్సిన కృప కూడా అక్కడ ఇస్తాడు. యేసు ప్రభు ఇక్కడికే దేవుడు కాదు, అక్కడికి దేవుడు. ముఖ్యంగా ఎక్కడికి? తేజోరాజ్యంలో నిన్ను చేర్చుటకు ముందు ఆయన సిద్ధపరిచాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, ఇక్కడ నీ జీవితంలో జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరిగిస్తాడు. కొంతమంది అంటారు, అసలు ఈ లోకాన్ని గురించే అవసరం లేదు, లోకంలో ఏమి ఇవ్వడు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో అచ్చంగా లోకమే ఇస్తాడని చెప్పినట్టు చెప్తారు. రెండు తప్పే. యేసు ప్రభు ముఖ్యంగా పరలోకం మనకి ఇవ్వడానికి వచ్చి ప్రాణం పెట్టాడు. పరలోకం ఇవ్వడానికి సిద్ధపడిన దేవుడు ఈ నరలోకంలో బ్రతికిన 4 రోజులు కూడా సహాయం చేస్తాడు. ఆ లోకానికి ఈ లోకాన్ని, 2 లోకాలకి ఆయన చాలినవాడు. కాబట్టి ఇది గుర్తించి కలవరం తీసేయండి మనసులోంచి.